గర్భంలో ఉన్నప్పుడు ఆత్మకి గత జన్మలు గుర్తుంటాయంటారు. అయితే పుట్టగానే అన్నీ ఎందుకు మర్చిపోతుంది? వేదాలు దీనికిచ్చిన సమాధానం ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. వేదాలు చెప్తున్నాయి, ఆత్మ అనేక జన్మల కర్మలను మోస్తూ కొత్త శరీరాన్ని పొందుతుంది. గర్భంలో ఉన్నప్పుడు ఆత్మకు తన గత జన్మలు గుర్తుంటాయి. తాను చేసిన పాప పుణ్యాలు స్పష్టంగా తెలుసు. పురాణాలు చెప్తున్నాయి, ఆ సమయంలో జీవుడు ఇలా ప్రార్థిస్తాడు, ప్రభు, ఈ జన్మలో నీ మార్గాన్ని విడిచిపెట్టను అని. ఇక్కడే వేద రహస్యముంది. గర్భం నుంచి బయటకు రావడానికి ముందు మాయ అనే శక్తి జీవుణ్ణి కప్పేస్తుంది. ఈ మాయ వల్ల గత జన్మ జ్ఞానం మసకబారుతుంది. కర్మలు మరిచిపోతాయి. ప్రపంచ మోహం మొదలవుతుంది. ఇదే మనిషి జీవితానికి పరీక్ష. పుట్టే సమయంలో శ్వాస తీసుకుంటూ శరీరం మనస్సుతో బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం నిద్రపోతుంది. అహంకారం మేల్కొంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకు అన్ని జన్మలు గుర్తుంటే భయం పెరుగుతుంది, బాధ ఎక్కువ అవుతుంది, జీవితం ముందుకెళ్లదు. అందుకే దేవుడు కరుణగా మరిచిపోవడం ఇచ్చాడు. మరిచిపోవడం శాపం కాదు, అదొక కొత్త అవకాశం. ప్రతి శిశువు పుట్టేటప్పుడు ఒక వాగ్దానం చేసి వస్తాడు, ఈసారి సరిగ్గా జీవిస్తాను అని. మీకు గత జన్మలు గుర్తులేకపోయినా మీ అంతరాత్మకు అన్నీ తెలుసు. శాంతి కోసం వెతుకుతున్నప్పుడు భక్తి వైపు మనసు లాగుతోందంటే అది మీ ఆత్మ జ్ఞాపకం మేల్కొంటున్న సంకేతం. ఈ వేద రహస్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, కామెంట్లో ఆత్మస్మరణ అని రాయండి. ఎవరికైనా ఈ వీడియో పంపండి. ఇలాంటి వేద రహస్యాలు, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.